పిల్లలు పిల్లలు హాయ్ ఆంజనేయ స్వామి. నువ్వెప్పుడొచ్చావు స్వామి? నేనొచ్చి చాలా సేపు అయ్యింది, కానీ మీరు నన్ను చూడనే లేదు. నువ్వు పిలిస్తేనే కదా వస్తావు, పిలవకుండా ఎందుకు వచ్చావు? అంటే నేనొచ్చి తప్పు చేశానంటారా? అలా కాదు స్వామి, మేం చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకే నిన్ను గమనించలేదు. ఆ విషయం అర్థమవుతుందిలే. మా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయాయి స్వామి. ఆవిడ మా అమ్మ కాదంట, నేను మా నాన్న దగ్గరే ఉండొచ్చు. తెలుసు తెలుసు. నీకన్నీ ముందే తెలిసిపోతాయి, కానీ ఏమీ చేయవు కదా. అవును, నువ్వేమీ చేయలేదు, అంతా మా లక్ష్మి అమ్మే చేసింది. కష్టపడి నిన్ను కాపాడింది. అయితే మీ అమ్మే గొప్ప, నేను కాదంటారు. అంతేలే. ఫీల్ అవు కాంజనయ్య, నువ్వు కూడా గ్రేటే. సీతారాముల్ని కలిపావు కదా. అలాగే మా అమ్మ నాన్నల్ని కూడా కలపొచ్చు కదా స్వామి. ఇప్పుడే కదా నేనేమీ చెయ్యనన్నారు, అప్పుడే నాకు పని చెప్తున్నారా? అది మర్చిపో ఆంజనేయ, మా అమ్మ నాన్నల్ని ఎలా కలపాలో చెప్పు. మీ భక్తులు ఏమవసరమో అదే గుర్తుంచుకుంటారు, మిగతాది గాలి కుదిరేయమంటారు. కలికాలం. అబ్బా, ఎందుకంత ఫీల్ అవుతావా ఆంజనేయ? అది వదిలే. ముందు మా అమ్మ నాన్నలు ఎలా కలపాలో అది చెప్పు. హా, అది జరగబోయే కథ నేనెలా చెప్పను? చెప్తే ఏమవుతుంది? జరిగేది జరగకపోవచ్చు, లేదంటే ఒకటి జరగాల్సింది వేరొకటి జరగచ్చు. కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా స్వామి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ప్రయత్నం చేయడమే మన వంతు, ఫలితం ఆ పైవాడిదే. ఇంతకీ మా అమ్మ నాన్న కలుస్తారా లేదా? వాళ్ళు కలవకపోతే కలపడానికి ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా. మా అమ్మ నాన్న కలిసి ఉండాలి, మేం వాళ్ళతో ఉండాలి, అలాగే జరుగుతుంది కదా. నేనెలా చెప్పను? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు? జై శ్రీరామ్. ఈ స్వామి ఎప్పుడూ ఇంతే, ఏది క్లారిటీ ఇవ్వడు. పోన్లే జున్ను, ఇప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఆడుకుందాం పద. ఉమ్. వావ్! అక్క, మన సాహితీ వాళ్ళ పాప అన్నప్రాసన ఫంక్షన్ కి మనం ఇద్దరం ఇలా కలిసి షాపింగ్ కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కుషల్ స్టోర్ ఎంత ఎలిగెంట్ గా ఉందో కదా. అవును జాను, కుషల్ స్టోర్స్ ఒక ఖజానాలా ఉంది. ఏం జ్యువెలరీ తీసుకోవాలో నేను ముందే అనుకున్నాను. పద. సరే. ఈ టెంపుల్ జ్యువెలరీ సెట్ ఎలా ఉంది జాను? అందంగా ఉందా? డీటెయిలింగ్ ఎంత అద్భుతంగా ఉందో. నీకు ఖచ్చితంగా నచ్చుతుందనిపించింది జాను. ఇది మన కుషల్స్ జ్యువెలరీ వారి సిల్వర్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్. అసలైన వెండితో చేసిన ఈ జ్యువెలరీ మన సాంప్రదాయాలకి చిహ్నమైన అందమైన డిజైన్లతో ఉంటాయి. క్లాసిక్ మరియు కాంటెంపరీ స్టైల్స్ రెండిటికి పర్ఫెక్ట్. అక్క, ఇది చాలా యూనిక్ గా ఉంది. ట్రెడిషన్ ని ఎలిగెన్స్ ని ఎంత చక్కగా కలిపారో చూడు. ఈ కుందన్ జ్యువెలరీ సెట్ చూడు, గ్రాండ్ సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ కదూ? అవునక్క, ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అవును, ఈ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ గురించి నీకెలా తెలుసు? కావ్య గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న జ్యువెలరీ నాకు చాలా నచ్చి ఎక్కడ తీసుకుందో అని అడిగితే ఈ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ గురించి చెప్పింది. ఇక్కడ 10,000కు పైగా యూనిక్ అండ్ ట్రెండీ డిజైన్స్ దొరుకుతాయి. కుందన్ జ్యువెలరీ, స్పార్క్లింగ్ జిర్కాన్ కలెక్షన్స్, గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ కలిగిన
ఎథనిక్ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదు కుషల్స్ కి 30+ సిటీస్ లో 90+ స్టోర్స్ ఉన్నాయి. అండ్ గెస్ వాట్ జాను, ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేయొచ్చు. దట్స్ అమేజింగ్ అక్క. అక్క నాకిది చాలా నచ్చింది. గ్రేట్ చాయిస్ జాను, నీకు చాలా బాగుంది. అక్క నువ్వు కూడా ఒకటి ట్రై చేయొచ్చు కదా. ఓకే. చాలా బాగుందక్క. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జాను సర్ప్రైజ్. ఈ టెంపుల్ జ్యువెలరీ సెట్ కూడా నీకే. ఇప్పుడు ఎందుకక్క? ఇది నీ కోసం నేను ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో స్వీట్. డబ్బుకి డబ్బు పోయింది, ప్లాన్కి ప్లాను పోయింది. హ్మ్, ఏంటో మనీషా, ఈ మధ్య నీకు ప్రతిదీ ఎదురు దెబ్బ తగులుతోంది. నీ టైము అస్సలు బాగుండట్లేదు. ఎవరు మనీషా? ఇంకెవరు? సరియు డబ్బు కోసమే ఫోన్ చేస్తుంటుంది. అది నీ ఫ్రెండా లేక ఫైనాన్షియరా? డబ్బుల గురించి అన్నిసార్లు అడుగుతుందేంటి? హలో, ఇంట్లో ఉన్నావా మనీషా? లేదు, చిరాకులో ఉన్నాను. డబ్బు గురించే కదా, నాకు గుర్తుంది. నువ్వు ఇన్నిసార్లు అడగక్కర్లేదు. మరి నేను అడక్క ముందే నువ్వు డబ్బులు వేసేస్తే బెటర్ కదా. రేపిస్తాను, ఓకేనా? అమౌంట్ ఎంతో గుర్తుంది కదా. బ్యాలెన్స్ పేమెంటే కదా. అదే 10 లక్షలు. రేపు పంపించే. 10 లక్షలు పంపిస్తాను, మళ్ళీ ఫోన్ చేయకు. రేపట్లోగా 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు మనీషా? వేరే దారి ఏముందా ఆంటీ? మిత్రుని అడుగుతాను. ఎందుకంత డబ్బు అని మిత్ర అడిగితే? నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. మీరు నేను టెన్షన్ పెట్టకండి. మేడం, లాయర్ ఫీజు 5 లక్షలే కదా, మరి 10 లక్షలు అని చెప్పారేంటి? ఆ పార్వతి లాయర్ మాత్రమేనా? మనకు కూడా ఫీజు తీసుకోవాలిగా. ఫ్రెండ్ దగ్గర ఫీజు తీసుకుంటారా? ఫ్రెండ్ అయితే ఫ్రీ సర్వీస్ చేస్తామా? ఫ్రెండ్ ఫ్రెండే, బిజినెస్ బిజినెసే. లక్కీ ఇంకా రాలేదేంటి? జున్నుతో ఆడుకుంటుందా? లక్కీ, నువ్వు ఇంకా పడుకోలేదా? పైకెళ్ళు, నాన్న నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను నాన్న దగ్గరికి వెళ్ళనమ్మా, ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటావా? అవునమ్మా, నువ్వు నేను లక్కీ కలిసి పడుకుందాం. వద్దు జున్ను, లక్కీ లేకుండా నాన్న ఒంటరిగా పడుకోలేరు. లక్కీ, నువ్వు వెళ్ళన్నా. నేను వెళ్ళను, నీ దగ్గరే పడుకుంటాను. అలా అనకూడదు, గుడ్ గర్ల్వి కదా. నా మాట విను, నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. అయ్యో సారీ అమ్మా. జున్ను, మనం దుప్పటి కప్పుకుని నిద్రపోదాం. మేము నిద్రపోతున్నామమ్మా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. గుర్రకు కూడా పెడుతున్నాం. లక్కీ ఇక్కడే పడుకుందని ఆయనతో చెప్పాలి. ఈ చీర మీద పాలండి పడిపోయాయి. స్నానం చేసి శారీ మార్చుకుని వస్తాను. ఇక్కడే పడుకుని పోయిందేంటి? లక్ష్మి ఎక్కడా?
ఏ డోర్ మూయ్. మీరేంటి ఇక్కడ? అది లక్కీ కోసం వచ్చాను. లక్కీ కోసం వస్తే కర్టన్ వెనకాల ఎందుకున్నారు? అంటే నువ్వు వాష్రూమ్ నుంచి వస్తున్నప్పుడు ఆ, సరే సరే. తను నిద్రపోతుంది. ఈరోజు ఇక్కడే పడుకుంటానని మారం చేసిందండి. కదిలిస్తే డిస్టర్బ్ అవుతుందేమో. ఈ నైట్కి మీరొక్కరే పడుకోండి. లేదు లేదు, లక్కీ లేకుండా నాకు నిద్ర పట్టదు. లేపితే లక్కీ గొడవ చేస్తుందేమోనండి. అయితే నేను కూడా ఇక్కడే పడుకుంటా. ఏంటి, మీరు ఇక్కడ పడుకుంటారా? అదే లక్కీ పక్కన పడుకుంటాను. ఆ, సరే అయితే నేను జున్నుని తీసుకుని హాల్లో పడుకుంటాను. హాల్లో ఎందుకు? నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఎలాగో ప్లేస్ ఉంది కదా. అంటే అంత ప్లేస్ ఉందిగా. నీకు అభ్యంతరం లేకపోతేనే. ఆ, సరే. థ్యాంక్ యూ. ఏమైనా కావాలా అండి మీకు? ఏంటి? అదే వాటర్ గాని పాలు గాని తాగుతారా? ఆహా, వద్దు. పోనీ ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురానా? ఇప్పుడే వద్దు, నాకు నిద్ర వస్తుంది. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటండి, మీరింకా నిద్రపోలేదా? మీకేమైనా తీసుకురావాలా? ఏమొద్దు, నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిత్రకి ఏదొకటి చెప్పి సరయూకి ఇవ్వాల్సిన 10 లక్షలు తీసుకుందామనుకుంటే మిత్ర రూమ్లో లేడేంటి? ఎటు వెళ్ళాడు? ఆంటీ, మిత్రని చూసారా? రూమ్లో లేడా? రూమ్లో లేడా ఆంటీ? ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళాడు? ఏ లక్కీ, డాడీ ఎక్కడా? నాన్న నిద్రపోతున్నాడు. నేను రూమ్లో చూసానే, మీ డాడీ లేరు. నాన్న తన రూమ్లో కాదు, అమ్మ రూమ్లో నిద్రపోతున్నాడు. రాజన్న ఆడుకుందా? మిత్ర లక్ష్మి రూమ్లో నిద్రపోవడం ఏంటి మనీషా? అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. మిత్ర, మిత్ర, మిత్ర! ఆయన నిద్రపోతున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మిత్రని నీ రూమ్లో ఎందుకు పడుకోబెట్టుకున్నావు? ఏంటి? అదే మిత్ర నీ రూమ్లో ఎందుకు పడుకున్నాడు? ఆయనకి ఇక్కడే పడుకోవాలనిపించింది. మిత్రని నువ్వు పిలిచావా? ఆయనే వచ్చారు. నిజం చెప్పు. మిత్ర తన రూమ్లో తప్ప వేరే ఎక్కడా పడుకోడు. ఇది ఆయన ఇల్లు, ఎక్కడైనా పడుకుంటారు. కానీ నీ రూమ్లో పడుకోడు. ఇప్పుడు పడుకున్నారు కదా, ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను అడిగి మరీ నా రూమ్లో పడుకున్నారు. మరీ అంత షాక్ అవ్వకు, మాతో పాటు పిల్లలు కూడా పడుకున్నారులే. అంటే లక్కిని నీ దగ్గర పడుకోబెట్టుకుని మిత్రని రప్పించుకున్నావన్నమాట. లేదు, లక్కీయే నా దగ్గర పడుకుంటాను అంది. ఆయన కూడా వచ్చి ఇక్కడ పడుకుంటాను అన్నారు.
ఏదైనా ఉంటే ఆయన నిద్ర లేచాక వచ్చి మాట్లాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఏంటి మనీషా, కథ చాలా దూరం వెళ్తుంది. అసలు మొన్న లక్ష్మీమిత్ర కలిసి భోంచేయటం, నిన్న కలిసి పడుకోవడం. భార్యాభర్తలిద్దరూ దగ్గరవుతున్నట్టున్నారు. మిత్ర నిన్ను దూరం పెడుతున్నట్టున్నాడు. ఆపండి ఆంటీ. మిత్ర ఆ రూమ్ లో పడుకుంది లక్కీ కోసం, లక్ష్మి కోసం కాదు. ఈరోజు లక్కీ కోసం వచ్చినవాడు రేపు లక్ష్మి కోసం రాడంటావా? అక్కడి దాకా రానివ్వను ఆంటీ. హా, మిత్రే లక్ష్మి రూమ్కొచ్చాడని తానంటుంది. మిత్రకిష్టమైనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావ్? ఎంతకీ మిత్రం డబ్బులు అడిగావా? తను ఇంకా నిద్రపోతుంటే ఎలా అడగను? లేచాక అడుగుతానులే. మండుతున్నట్లుంది. గుడ్ మార్నింగ్. ఏంటండి? గుడ్ మార్నింగ్ చెప్పాను. రోజు లేవగానే లక్కీకి మార్నింగ్ విషెస్ చెప్పడం నాకు అలవాటు. అవును, లక్కీ ఏది? పిల్లలు ఇందాకే లేచి బయట ఆడుకుంటున్నారు. ఇంత ఎర్లీగా లేచారా? వాళ్ళు రోజు లేచే టైంకే లేచారు. మీరే లేటుగా లేచారు. టైం ఎంత? 9 దాటింది. వాట్? ఇంత ముద్దు నిద్రపోయానేంటి? మొద్దు నిద్ర కాదండి, చాలా ప్రశాంతంగా నిద్రపోయారు. ఈ 2-3 రోజులు లక్కీ గురించి బాగా టెన్షన్ పడ్డారు కదా, ఆ టెన్షన్ తీరిపోయింది కాబట్టి హాయిగా నిద్రపోయారు. అందుకు కారణం నువ్వే లక్ష్మి. లక్కీ నాకు దూరం అవ్వకుండా కాపాడావు. అదీ కాక చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి పడుకున్నారు కదా, అయిన వాళ్లతో కలిసి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందట. ఎవరు చెప్పారు? ఒక పెద్ద ఆయన చెప్పాడులేండి. మీరు త్వరగా లేచి ఫ్రెష్ అయితే మనం ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అవునవును, చాలా వర్క్స్ ఉన్నాయి. కాకపోతే కాస్త బద్ధకంగా ఉంది. పైకేం వెళ్తాను, ఇక్కడే ఫ్రెష్ అవుతాను. ఇక్కడ ఫ్రెష్ అవుతారా? ఏ హలో, ఒకప్పుడు ఇది కూడా నా రూమే. అది కాదండి, మీ బ్రష్, డ్రెస్సు వెళ్ళి తీసుకురా. ఏంటి? నేను ఇక్కడే స్నానం చేస్తాను. నా బ్రష్, సోపు, టవలు, ఆఫీస్ డ్రెస్సు అన్నీ ఇక్కడికే తీసుకురా. ఆయన నాకు పనులన్నీ చెప్పేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు పనులు చెప్తున్నానేంటా అనే? హలో, నువ్వు ఆఫీస్లో మాత్రమే బాస్, ఇంట్లో కాదు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇలాగే మాటలతో టైం వేస్ట్ చేస్తావు. మళ్ళీ నువ్వే ఆఫీస్కి లేట్ అయింది అంటావు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నానండి. నాతో బ్రష్ చేయించుకొని బెడ్ కాఫీ తాగినప్పుడు లేదు కానీ ఇప్పుడు నాకు పనులు చేయడానికి నొప్పి వచ్చిందా? అయ్యో మిత్ర గారు, నా రూమ్ లో ఫ్రెష్ అవుతానంటున్నారేంటి? ఆగు.